జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం. ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం దూకుడుగా వ్యవహరిస్తున్న చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. తొలుత నిర్మాణ పనులు ఇప్పటి వరకు ఎంతవరకు వచ్చాయో ప్రత్యక్షంగా పరిశీలించాలని, ఆ తర్వాత నిర్మాణ పనులను పరుగులు పెట్టించాలని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టుకు వెళ్లి నిర్మాణ పనులు స్వయంగా పరిశీలించాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో అన్ని శాఖలపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని నీటిపారుదల శాఖ ప్రాజెక్టుల స్థితిగతులపై ఆరా తీశారు. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటూ ఈ సందర్భంగా అధికారులను ఆయన ప్రశ్నించారు. దీంతో వారిచ్చిన సమాధానానికి ఆయన సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. దీంతో ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టులో అనేక సమస్యలు, సవాళ్లు నెలకొన్నాయి. వాటిని కొలిక్కి తీసుకురావాల్సిందే. సాంకేతికంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ఇందుకు కేంద్ర జల సంఘం, కేంద్ర నిపుణులు, అంతర్జాతీయ నిపుణుల సహకారము అవసరం. తొలుత పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి పరిశీలించి అక్కడి అధికారులతో మాట్లాడి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సిందే. నిపుణులతో సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఒకవేళ సోమవారం కుదరకపోతే వచ్చే వారంలో ఏదో ఒక రోజు సీఎం పోలవరాన్ని సందర్శించనున్నట్లు తెలుస్తోంది. 2014-19 మధ్య పోలవరం నిర్మాణాన్ని చంద్రబాబు పరుగులు పెట్టించారు. వారం వారం పోలవరం పేరుతో సమీక్షలు నిర్వహించేవారు. 2019 ఫిబ్రవరి నాటికి 73% పనులు పూర్తి చేశామని టీడీపీ చెబుతోంది. 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సమీక్ష నిర్వహించేవారు. అందులో భాగంగా ఆయన పోలవరం ప్రాజెక్టు సైతం దర్శించేవారు. తాజాగా అదే విధంగా ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించే అవకాశం కనిపిస్తోంది. తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి, రాజధాని అమరావతి నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబు పోలవరంపై దృష్టి సారించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.